ఇప్పుడు నేను నా పుట్టింటి వాళ్ళు, నా మొగుడు ఏం చెప్పినా కూడా నా పుట్టింటి మీదకి నేను చేసే వాటిని క్వశ్చన్ చేయకూడదు. అంటే నేను వాడిని ఎప్పుడు క్వశ్చన్లోనే పెట్టాలి. వాళ్ళ సెల్ఫ్ 100% నీ మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, అయిపోయా. వాడు జుట్టన్నా పిక్కోవాలి, దీనికి టోటల్గా సరెండర్ అన్నా అవ్వాలి, లేదా ఈమె వాడికి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయినా వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఎందుకు ఉంటుంది అని అంటే హిడన్గా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. వెదర్ షీ ఆర్ హీ. పదే పదే ఇవే జరుగుతున్నాయి. మిమ్మల్ని నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేశారు అని అంటే ఒక ఎజెండా అక్కడ ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రేమ, తొక్క, తోటకూర ఇవన్నీ పక్కన పెడతాం మనం. వ్యాపారాత్మక ధోరణి, అది వ్యాపారం అనే అంటాను నేను. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నువ్వేం లేకుండా, నువ్వేం ఉద్యోగం చేయకుండా 6 నెలలు ఇంట్లో కూర్చో, అట్లాగే నేనేం సంపాదించకుండా, నేను లేకపోతే నేనేం చేయకుండా ఇంట్లో కూర్చోకుండా బానిస కంటే హీనమైపోతుంది నా బతుకు. ఎవడు దేక్కడు నన్ను, ఎవడు మాట్లాడ్డు. నేను ఆర్థికంగా, నేను సమాజంలో ఒక పలుకుబడిని క్రియేట్ చేసుకొని తెచ్చుకొని దాన్ని సాధించి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓకే నేను పలానా అనే ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి, నా వెనక ఒక ఆర్థిక పరమైనటువంటి బలం ఉంది కాబట్టి నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ బలం పెంచుకోవడం కోసం యువతల వైపు బలహీనత పరిచయాలు 100% అండి. రాసి పెట్టుకో. అరే నువ్వు ఒకసారి మీ ఆవిడ కూర్చోబెట్టి చెప్పావు, షీ హాస్ కన్విన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు అది నిజంగా పొరపాటు పడింది ఆమె, లేదా నువ్వు పొరపాటు చేసావు, ఆమె యాక్సెప్ట్ చేసింది, క్షమించింది. నువ్వు ఆ క్షమాపణని నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు, అలాగే ఆ వివరణని ఆమె స్వీకరించింది. అది సరే, నా భర్త పొరపాటుగా చేశాడో, తప్పే చేశాడో, ఏం చేశాడో నా దగ్గర ఓపెన్ అయ్యాడు, నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు, తనున్న ఆ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది కాబట్టే నా భర్త నా దగ్గర నిజాయితీగా ఒప్పుకున్నాడు అనేటటువంటిది ఆ పద్ధతిని వివరించి చెప్పాడు. కుటుంబం అంటే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు నేను కుటుంబంలో లేను, అతని కుటుంబంలో నేను అసలు లేను కాబట్టి అతని కుటుంబం గురించి నాకు చెప్పాడు కాబట్టి నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవిడ గనక అర్థం చేసుకొని నీతో మింగిల్ అయి ఉంది అని అంటే మాత్రము అది 100% ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఒక సంయమనము, ఒక సఖ్యత ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ నిమిషాన్ని విని మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ అదే యాటిట్యూడ్లోకి మనుషులు కనుక వెళ్ళారు అని అంటే మాత్రము వాస్తవంగా చెప్తున్నా, నీ మీద నమ్మకమే లేదు. నీ మీద కానీ నా మీద కానీ ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు మనల్ని నమ్మకుండా ఏది నమ్ముతున్నారు, దేనికోసం ఈ అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. నువ్వు కానీ నేను కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ మెన్ కానీ, నాగరాజు, మన టాస్కుల్లో మనం బిజీగా ఉంటాం, మనకేం పని లేదు. కానీ మన మీద అబ్జర్వేషన్ పెట్టే జనం ఉన్నారనుకుందాం ఇంట్లో, వాళ్ళకి అదే పని. మన వీక్ పాయింట్స్ ఏంటి, అదంత టార్చర్ ఉంటే ఎట్లా బేర్ చేయాలి? అసలు దాని నుంచి బయటపడాలన్నా కూడా ఒక పాయింట్ కనిపించాలి కదా. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు ఈ వివాహ బంధం అంటే ఏంటో, అసలు భర్త విలువ ఏంటో, అసలు భార్య విలువ ఏంటో తెలుసుకోకుండా, ఈ బంధం విలువ తెలుసుకోకుండా దీంట్లోకి వచ్చిన వాళ్ళు చేసేటటువంటి పని ఇది. ఇప్పుడు నేను చాలా కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను కదా నాగరాజు, నాకు రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను నీతో కౌన్సిలింగ్ క్లోజ్ చేస్తున్నాను నాగరాజు, క్లోజ్ చేస్తున్నాను నేను ఎందుకు అంటున్నాను అని అంటే, నా కళ్ళ ఎదురుకుండా నాటకాలు ఆడేవాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తున్నారు. కానీ ఆ నాటకాలని కప్పిపుచ్చి కలిపే ప్రయత్నం చేయాలంటే నాకే బాధగా ఉంది. ఎందుకంటే కలిపినా కూడా మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొట్టుకుసస్తారు వాళ్ళు. ఎందుకనంటే అక్కడ ఉన్నది అబద్ధం. ఆ అబద్ధం ఎప్పటికీ కూడా ఆ అబద్ధమే నిజమవుతుంది, ఆ నిజాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. సో అటువంటప్పుడు వాళ్ళ మధ్య సఖ్యత ఎప్పటికొస్తుంది? నిన్ను నేను క్షమిస్తాను, లేకపోతే నిన్ను నేను క్షమించాను, లేదా నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను అనేటటువంటి ధోరణి యువతల భార్యలో కానీ అవతల భర్తలో కానీ ఉంటేనే ఆ సంసారం అనేది అలా వెళ్తుంది. అలా కాకుండా నా హిడెన్ అజెండా నేను పెట్టేసుకొని, నీ హిడెన్ అజెండా నువ్వు పెట్టేసుకొని, నీ ఫ్యామిలీది నీది, నా ఫ్యామిలీది నాది పెట్టుకొని, నేను నిన్ను ప్రతిదానికి నిన్ను క్వశ్చన్ మార్క్ చేస్తూ, నేను నిన్ను ప్రతిదానికి చూపించు, చెయ్యి, మాట్లాడు, చెయ్యి, ఇది అది కదా, అప్పుడు ఇది కదా అని అంటే అసలు ఆ దాంపత్యానికి అర్థమేంటి? దేనికున్నాం మనము? అరే కొంపకి వెళ్ళి మగాడు కొంపకి వచ్చాడు అని అంటే కాస్త నా భార్య ఇవాళ ఏం వండి పెట్టిందో, నాకు ఏమి ఇష్టమైన మాటలు చెప్తుందో అనేటటువంటి దాంతో ప్యారీసే నన్ను ఎంత గారాభంగా చూసుకుంటుందో, ఎంత గారాభమైన మాటలు చెప్తుందో, ప్రేమమయ పూర్వకమైన మాటలు చెప్తుందో అనేటటువంటి ఆనందంతో భర్త ఇంటికి వెళ్ళాలి. అలాగే భార్య కూడా కష్టపడిందో, లేకపోతే ఇంట్లో కష్టం చేసి ఉందో, నా భర్త రాగానే నాకు ఐ లవ్ యూ చెప్తాడా, లేకపోతే నేను చేసిన పనిని, నేను చేసిన వంటను అప్రిషియేట్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు, ఇది బాగా చేయాలి.
అనేటటువంటి ఈ యొక్క యాటిట్యూడ్ ఇవాళ ఎంతమందిలో ఉంది అబ్బాయి చెప్పు? ఉమ్. ఉందా అసలు? లేదు. ఎవడకాడు తగులాడుకుని తన్నుకుని స్విగ్గీలు ఆర్డర్ చేసుకొని తిని కూర్చుంటున్నారు. కాబట్టి ఆ మాధుర్యం తెలియట్లే. ఎందుకంటే ఆ టేస్టులు స్విగ్గీలు ఇస్తున్నాయి కదా. అవును. అందుకని భర్త యొక్క సంపాదన విలువ, భార్య యొక్క శ్రమ విలువ భర్తకి తెలియట్లేదు, భార్యకి తెలియట్లేదు. కాబట్టి నా కడుపు నాకు టైంకి నిండిపోతుంది కదా. నిండిపోతున్నప్పుడు నేనేం ఆలోచిస్తాను? నా కడుపు నిండే పనే ఆలోచనే నేను చేస్తాను.